వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ప్రియా వర్మ. వెల్కమ్ టు బీఆర్కే బిజినెస్ బస్. బీఆర్కే న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. బిజినెస్ బస్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ హ్యాపీ కాయిస్ తేజ జగడం గారు ఉన్నారు. నిన్న దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లలో ఎలా జరిగిందో తెలుసుకుని వారు మొత్తం ఏం ఆశించవచ్చో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా తేజ జగడం గారికి స్వాగతం. నమస్కారం అండి. నిన్న ఇండియన్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండూ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయన్నమాట. సెన్సెక్స్ 0.26% నెగిటివ్గా క్లోజ్ అయ్యింది. నిఫ్టీ 0.18% నెగిటివ్గా క్లోజ్ అయ్యింది. ఇనీషియల్గా స్టార్ట్ పాజిటివ్గానే ఉన్నింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రెండు ఇండిసెస్ కూడా 0.5% అప్లోనే ట్రేడ్ అయినాయి. సెకండ్ హాఫ్లో మార్కెట్స్ పడడం జరిగిందనమాట. ఓవరాల్గా మార్కెట్స్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సెక్టార్స్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 16 సెక్టర్స్ 9 సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. నిన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ నెగిటివ్గా క్లోజ్ అవ్వడానికి రీజన్స్ ఏమని అనుకోవచ్చు అంటే, ఒకటి ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఈరోజు రేపు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. ఇన్వెస్టర్స్ మొత్తం జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ యొక్క అవుట్కమ్ కోసం చూస్తుండొచ్చు. అండ్ రెండోది ఎన్ఎస్సి డెరివేటివ్ ఎక్స్పైరీ అనేది థర్స్డే నుంచి ట్యూస్డేకి వచ్చిందనమాట. సో ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం పడింది మార్కెట్లో, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్స్ మీద పడిందనమాట. బ్యాంకింగ్ సెక్టర్స్ ఇనీషియల్గా 0.35% అప్లో ట్రేడ్ అయినా డే ఎండ్కి వచ్చేసరికి 0.7% లాస్ట్లో క్లోజ్ అయ్యాయండి. తేజ గారు, నిన్న భారత స్టాక్ మార్కెట్ ఎలా ప్రవర్తించిందండి? భారత్ స్టాక్ మార్కెట్ నిన్న బేసిక్గా అప్ అండ్ డౌన్స్ ఉన్నదన్నమాట. ఇనీషియల్గా మొత్తం పాజిటివ్గా రన్ అయినా లాస్ట్కి వచ్చేసరికి క్లోజ్ వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అయిందండి. ఓకే, ఈరోజు ప్రధాన గ్లోబల్ మార్కెట్లు ఎలా ప్రవర్తించవచ్చు? ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి. యూరోప్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే బిహేవ్ చేశాయన్నమాట. S&P 500 నెగిటివ్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. యాజ్ వెల్ యాజ్ నాస్డాక్, ఈ మూడు కూడా నెగిటివ్గానే క్లోజ్ అయినాయి అనమాట. యుఎస్ స్టాక్స్ విషయానికి వస్తే ఎన్విడియా అరౌండ్ 2% డౌన్ అయింది. యాజ్ వెల్ యాజ్ అమెజాన్ అరౌండ్ 1.6% డౌన్ అయింది. ఇంకొక టాప్ లూజర్ కిందకి వస్తే యాపిల్ 1% లూజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే తేజ గారు, నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్, ఆధారం మరియు రెసిస్టెన్స్ ప్రతిఘటన స్థాయిలో అసలు ఎలా ఉండబోతుంది? ఈరోజు నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ అంటే 24,470 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు అనమాట. ఒకవేళ 24,470 కానీ బ్రేక్ అయితే నిఫ్టీ 24,200 రేంజ్లో మనం చూడాల్సి వస్తుంది. అండ్ నిఫ్టీ రెసిస్టెన్స్ విషయం గురించి మాట్లాడుకోకుంటే మనం ఈరోజు 24,740 కానీ బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ నిఫ్టీని 24,900లో మనం చూడొచ్చండి. ఒకవేళ 24,900 కూడా బ్రేక్ చేస్తే 25,150 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. చూడండి, ఇది 24,470 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు, రెసిస్టెన్స్ 24,740 అని. తేజ గారు, నిన్నటి ట్రేడింగ్ సెషన్లో ఏ సెక్టార్లు అత్యుత్తమ ప్రదర్శన చేశాయండి? నిన్న ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేశాయన్నమాట. దేనికోసం అంటే జిఎస్టీ రిఫర్మేషన్ ఈరోజు ఉంది కదా, కౌన్సిల్ మీటింగ్ ఉంది కదా, దీనిలో పాజిటివ్ అవుట్కమ్ చూస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ లాస్ట్ క్వార్టర్ మనం చూస్తే Q1 క్వార్టర్ జీడిపి అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో రావడం జరిగిందనమాట. 7.3% వచ్చింది. సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్గానే చూడొచ్చు అనమాట. ఈవెన్ మనకు తెలిసేది ఏంటంటే, నార్మల్గా గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైనా నెగిటివ్గా క్లోజ్ అయితే ఇండియన్ మార్కెట్స్ కూడా 90% అలాగే బిహేవ్ చేస్తాయి మామూలుగా. ఈరోజు న్యూస్ ఏంటంటే, మామూలుగా మనకి జిఎస్టీ కౌన్సిల్ యొక్క పాజిటివ్ అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సో జీడిపి కూడా స్ట్రాంగ్గా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఈరోజు పాజిటివ్గానే స్టార్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం మార్కెట్స్ మోడరేట్ గెయిన్స్తో క్లోజ్ అవ్వచ్చు అనమాట. గత వారంతో పోలిస్తే ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ వారం కొంచెం బాగుంటుంది. లాస్ట్ వీక్ మొత్తం ఒక ట్రేడింగ్ డే పాజిటివ్గా ఉంది అనమాట. మీకు కానీ నెగిటివ్ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి. ఈరోజు లాస్ట్ మండే పాజిటివ్గానే ఉంది, ట్యూస్డే మిక్స్డ్ ఉంది. ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ మీద మేజర్గా డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన మార్కెట్. నిన్నటి భారత మార్కెట్లో టాప్ గెయినర్స్ లాభదారులు మరియు టాప్ లూజర్స్ నష్టపోయిన వారు అసలు ఎవరంటారు? నిన్న టాప్ గెయినర్స్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్స్ టాప్ గెయినర్గా ఉందన్నమాట. 2.77% లాభపడింది. నెస్లే ఇండియా 2.22% లాభపడింది. పవర్ గ్రిడ్ 2.20%, NTPC 1.80%, టాటా స్టీల్ 1.46%,
హీరో మోటార్స్ 1.45%. ఇవి మనం మేజర్గా చూసుకుంటే ఎఫ్ఎంసీజీ కన్జ్యూమర్ సెక్టర్స్లోనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే జిఎస్టీ యొక్క అవుట్కమ్ పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అవి నిన్న టాప్ గెయినర్గా నిలిచాయి. అండ్ టాప్ లూజర్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ ఎక్కువ పడిందనమాట. స్టాక్ 2.34% ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఎంఎన్ఎం ఎందుకు పడిందంటే గవర్నమెంట్ ఇది మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ 5% నుంచి 18% పెంచబోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ జిఎస్టీ అనేది. సో దాని ఇంపాక్ట్ ఈ ఎంఎన్ఎం మీద పడిందనమాట. సో 2.33% ఫాలో అయింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 1.42%, ఏషియన్ పెయింట్స్ 1.25%, సిఫ్లా 1.21%, కోటక్ బ్యాంక్ 1.20%. టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్ విషయానికి వస్తే ఇవ్వండి. తేజ గారు, నిన్నటి ట్రేడింగ్లో డిఎస్సి అసంగత పెట్టుబడిదారులు ఎఫ్ఐఐ అమ్మకాలు జరిపారంట. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. నిన్న కూడా ఎఫ్ఐఎస్ మనకి నెట్ సెల్లర్స్గానే కనబడుతుందండి. అరౌండ్ 1159 crores ఎఫ్ఐఎస్ అమ్మడం జరిగింది. బట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. అరౌండ్ 2500 crores డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారనమాట. ఈవెన్ ఎఫ్ఐఎస్ పెట్టుబడులు బయట వెళ్తున్నా డొమెస్టిక్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉందన్నమాట. ఓకే, ఈ వారం పెట్టుబడిదారులుగా ఏ సెక్టార్లపై దృష్టి పెట్టాలి, అసలు ఏ సెక్టార్ల నుంచి తప్పించుకోవాలి తేజ గారు? ఈసారి మనం సెక్టర్స్ విషయానికి వస్తే ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ డిఫెన్స్ అండ్ రెన్యూబుల్ సెక్టార్స్లో కరెక్షన్స్ బాగా జరిగినాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డిప్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఒకవేళ స్టాక్స్లో చూస్తే ఈరోజు రేపు జిఎస్టీ కౌన్సిల్ మీద ఇంపాక్ట్ అయ్యే స్టాక్స్ ఏమేమి ఉంటాయంటే హీరో మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్. ఈ స్టాక్స్ మీద కొంచెం మనం దృష్టి పెడితే ఇవి రిజల్ట్స్ని బట్టి పాజిటివ్గానే నెగిటివ్గానే మూడడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ స్టాక్స్ విషయానికి వస్తాయి. ఓకే, ఈ వారం ఏ స్టాక్స్ పెట్టుబడికి అనుకూలంగా కనిపిస్తున్నాయి తేజ గారు, అలాగే ఏ స్టాక్స్కి దూరంగా ఉండాలి? షార్ట్ టర్మ్కి వస్తే మనకి క్యూ పవర్, డాబర్, అంటే మనకి ఏదైతే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఉందో మనకి రాబోయేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఎఫ్ఎంసీజీ సెక్టర్ పెరిగే అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఈ జిఎస్టీ కౌన్సిల్ రేట్ కట్ వల్ల ఎఫ్ఎంసీజీ సెక్టర్కి పాజిటివ్గా ఉండే స్కోప్ ఉందన్నమాట. అండ్ ఆటోమొబైల్ సెక్టర్కి వస్తే ఈచర్ మోటార్స్ కానీ, మారుతి కానీ ఇవి మనకు ఆల్ టైమ్ హైలో రన్ అవుతున్నాయి. వాటిలో మనం షార్ట్ టర్మ్లో అవి చూసుకోవచ్చు. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్కి ఆల్రెడీ ఇప్పుడు కరెక్షన్స్ జరిగినాయి కదా సెక్టార్స్లో, వాటిలో డిప్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు అట్లీస్ట్ ఒక 6 to 12 months వెయిట్ చేయగలిగితే మీరు మంచి రిటర్న్స్తో బయట రావచ్చు మార్కెట్లో నుంచి. తేజ గారు, ఈ వారం ఏదైనా స్టాక్ రికమెండేషన్స్ ఉన్నాయండి? అండి, ఈ వారం మనకి రీసెర్చ్ హౌస్ ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ ఏంటంటే బిఎన్బి పరిబాస్ ఇవి 3 స్టాక్స్ మీద రికమెండేషన్ ఇచ్చింది. ఒకటి డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్స్ అనమాట. ఇది అప్సైడ్ 9.9% అప్సైడ్ ఉంది. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే హోల్డ్ అనమాట రికమెండేషన్. ఇప్పుడు కరెంట్ ప్రైస్ 3,228 రూపీస్ ఉంది. టార్గెట్ ప్రైస్ 3,548 ఇచ్చిందనమాట. డాక్టర్ లాల్ ప్యాథ్లాబ్స్ రికమెండేషన్ హోల్డ్. అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ రీసెర్చ్ హౌస్ బిఎన్బి పరిబాసే మళ్ళీ దీన్ని కూడా హోల్డ్ చేయమంటున్నారండి. ఎల్డిపి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందంటే 1161 ఉంది. టార్గెట్ 1280. అండ్ ఓఎన్జీసీ బై రికమెండేషన్ ఇచ్చారనమాట. అప్సైడ్ పొటెన్షియల్ 12.74%. కరెంట్ మార్కెట్ ప్రైస్ 239 రూపీస్. టార్గెట్ ప్రైస్ 270 అనమాట. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ యాక్సిస్ డైరెక్ట్ ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే ఐనాక్స్ విండ్. ఎవరైనా ఐనాక్స్ విండ్ షేర్స్ ఉంటే ఫర్దర్గా బై చేసుకోవచ్చు. ఫ్రెష్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు అనమాట వీళ్ళ రికమెండేషన్ ప్రకారం. అప్సైడ్ పొటెన్షియల్ 32.55% ఉంది. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 143 ఉంది. అండ్ టార్గెట్ ప్రైస్ 190 రూపీస్. రికమెండేషన్ గివెన్ బై యాక్సిస్ డైరెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటి మ్యాన్ ఇండస్ట్రీస్ వెంచరా ఇచ్చింది రికమెండేషన్. మ్యాన్ ఇండస్ట్రీస్ నిన్ననే పోస్ట్ చేసింది అనమాట ఈ రికమెండేషన్ని. అప్సైడ్ పొటెన్షియల్ 40.62% ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 389 రూపీస్. టార్గెట్ ప్రైస్ 547 రూపీస్ అనమాట. అప్సైడ్ పొటెన్షియల్ 40.62%. అండ్ ఇంకొక రికమెండేషన్ కృష్ణ ఇన్స్టిట్యూట్ అండి. ఇది బిఎన్బి పరిబాస్ ఇచ్చింది. అప్సైడ్ పొటెన్షియల్ 10.18%. అక్యూములేట్ చేసుకోమంటున్నారు రికమెండేషన్. కరెంట్ 736 ఉంది.
812 టార్గెట్ ఇచ్చారనమాట రికమెండేషన్ అక్యూములేట్. అండ్ నెక్స్ట్ ట్యాన్లా ప్లాట్ఫామ్స్ కరెంట్ ప్రైస్ 630 ఉంది, టార్గెట్ ప్రైస్ 705, అప్సైడ్ పొటెన్షియల్ 11.87%. బిఎన్పి పర్బాస్ ఇచ్చిన రికమెండేషన్ అక్యూములేట్ చేసుకోమంటున్నారండి. యా, ఈ గోల్డ్ ప్రైజెస్ పెరగబోతున్నాయి అంటారు, తగ్గబోతున్నాయి అంటారండి? ఈరోజు మీరు యూఎస్ మార్కెట్ చూసినా, యూరోప్ మార్కెట్ చూసినా ఇన్వెస్టర్స్ ఎక్కువ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. షార్ట్ టర్మ్లో మార్కెట్లో మళ్ళీ గోల్డ్ ప్రైజెస్ కొంచెం పెరిగే స్కోపే ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుందాము అంటే ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో మనకు తెలియదు కదా, మార్కెట్ అప్ అవుతుందో డౌన్ అవుతుందో తెలియట్లేదు. అండ్ సో ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని షార్ట్ టర్మ్లో గెయిన్స్ తీసుకొని తర్వాత మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. షార్ట్ టర్మ్లో గోల్డ్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ మీరు గోల్డ్ లాంగ్ టర్మ్లో తీసుకోవాలనుకుంటే ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని లాంగ్ టర్మ్లో గోల్ కొనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్? లాంగ్ టర్మ్ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఆబ్వియస్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని గోల్డ్ కొనుక్కునే టైంకి తీసుకొని గోల్డ్ కొనుక్కోండి. ఒకవేళ మీరు గోల్డ్ షార్ట్ టర్మ్ అనుకోండి, లైక్ 12 months లేకపోతే 18 months అనుకోండి, సమ్ గోల్డ్ స్కీమ్స్ ఉంటాయన్నమాట. అవి కూడా మీకు కొంచెం మంచి గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్తే 11 months మీరు పే చేయండి, 12 months మీకు మీ తరపున మేము కడతాం ఈఎంఐ, సరుకులో ఛార్జెస్ ఇవి ఇస్తారు కదా, అవి కొంచెం బెనిఫిషియల్ ఉంటాయన్నమాట. లేదు మీరు కంప్లీట్గా గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డీమ్యాట్ అకౌంట్లో ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్స్ దొరుకుతున్నాయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని టైం టు టైం కరెక్షన్లో అమౌంట్ తీసుకోవడం బెటర్ అనమాట. కాలర్ రెడీగా ఉన్నారు తేజ గారు, శ్రీధర్ ఏలూరు నుంచి. ఓకే అండి, కాలర్తో మాట్లాడు. ఓకే. యా శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ జీడిపి సంబంధించిన మీటింగ్ వల్ల మోటార్స్ కి సంబంధించిన దాని మీద ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్ ఇంచుమించుగా 1100 నుంచి అది ఇప్పుడు సపోజ్ 750 ఆ రేంజ్ లో ఉంది, 700 ఆ రేంజ్ లో ఉంది. రైట్. అలాగే హుండై మోటార్స్ అది ఇచ్చిన ఇష్యూ చేసిన ఇష్యూ నుంచి అది పెరుగుతోందండి. ఈ రెండిట్లో తీసుకుంటే లాంగ్ టర్మ్ కి ఇప్పుడు టాటా మోటార్స్ ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ ఉన్నాయనుకోండి, వీటిని ఉంచుకోవచ్చా, హుండై మోటార్స్ కి ఎంటర్ అవ్వచ్చా? రైట్ అండి. జిఎస్టీ కౌన్సిల్ యొక్క అవుట్కమ్ను బట్టి మనకి 2 స్టాక్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందండి. అండ్ టాటా మోటార్స్ మీరు 2 years హారిజన్ పెట్టుకుంటే 2-3 years హారిజన్ పెట్టుకుంటే గ్రోత్ పొటెన్షియల్ బాగానే ఉంది. యాజ్ వెల్ యాజ్ హుండై మోటార్స్ కూడా నెక్స్ట్ 1 year పొటెన్షియల్లో బాగా పెరిగే స్కోప్ ఉందన్నమాట. రెండు డిఫరెంట్ స్టాక్స్ అండి బేసిక్గా. అండ్ 2 మంచి కంపెనీసే. మీరు రెండిట్లో ఒక్క స్టాక్ తీసుకుందాము నెక్స్ట్ 1 year డ్యూరేషన్ అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ టాటా మోటార్స్ హుండైకి పోవడం బెటర్ అనమాట. తేజ గారి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి టైం లేదండి, ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే ఇంకా మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది అనమాట మీకు. అండ్ ఒకవేళ మీరు లంసమ్ ఇన్వెస్టర్ అయితే, అంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs 3 lakhs ఉంది, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఒక 40% 30% డిప్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ మార్కెట్ 85,000 నుంచి ఇప్పుడు 80,000 చేంజ్లో కనబడుతుంది. కంపారేటివ్గా 9% ఆల్ టైమ్తో పోలిస్తే 9% డౌన్లోనే ఉందన్నమాట. ఈ కరెక్షన్స్ పెద్దగా ఉండవు, మీకు 8 months నుంచి 12 monthsలో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 8% 9% గెయిన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మనకి. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మన మార్కెట్ ఇండియన్ ఇండెక్స్ చూసుకుంటే 12 to 14% ఆబ్వియస్గా పెరుగుతూనే ఉంది. సో లంసమ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు డిప్లో ఇన్వెస్ట్ చేయండి. ఎస్ఐపి ఇన్వెస్టర్స్ ఏ విధమైన ఆలోచన లేకుండా ఎస్ఐపి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఎస్ఐపి ఇంక్రీజ్ చేసుకున్నా కూడా ఈ టైంలో బెటర్ అండి. ఈ వీక్లో ఏమైనా ఐపీఓస్ ఉన్నాయా? ఈ వీక్లో మనకి ఆన్గోయింగ్ ఐపీఓ వస్తే అమాంతా అని హెల్త్ కేర్ సెక్టర్ ఉందండి. రైట్, ఇష్యూ ప్రైస్ 126 rupees అలా ఇష్యూ చేస్తున్నారు. ఒకవేళ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే లైక్ 10 to 12% ఉందన్నమాట. ఎవరైనా గ్రే మార్కెట్ ప్రీమియం షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ తీసుకుందాము అనుకుంటే ఒక 12 to 20% మధ్యలో లిస్టింగ్ గెయిన్స్ వచ్చే స్కోప్ ఉంది. జస్ట్ లిస్టింగ్ గెయిన్స్ వరకు పెట్టుకొని ఎగ్జిట్ అవుదాం అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక ట్రై అయితే ఇవ్వండి. లేకుంటే ఐపీఓ అలాట్ అవుతుంది. జస్ట్ ఒక 10-20% రిటర్న్స్తో మా బయట వచ్చేయచ్చు అనమాట. ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటండి అసలు? ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం కరెన్సీ ఉంటుంది కదండి, కరెన్సీ మీద ట్రేడ్ చేస్తుంటాం అనమాట బేసిక్గా.
ఇప్పుడు ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే 88 రూపీస్ మన యుఎస్ డాలర్తో కంపేర్ చేసి మన ఇండియన్ రూపీ 88.35 రూపీస్ సెప్టెంబర్ 1 ఆల్ టైమ్ లోలో రిజిస్టర్ అయిందనమాట. నిన్న కొంచెం రికవర్ అయ్యి 88 రూపీస్కి వచ్చింది. నిన్న మార్కెట్ మన రూపీతో కొంచెం కంపేర్ చేస్తే కొంచెం స్ట్రెంత్ అనేవడం జరిగిందనమాట. అదొక పాజిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట మనం. ఓకే, ఈ స్టాక్ మార్కెట్లో అసలు రిస్క్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్టాక్ మార్కెట్లో రిస్క్ అయితే ఆబ్వియస్గా ఉంటుందండి. రిస్క్ లేకుండా ఉండే సమస్య లేదనమాట. మీరు ఒకవేళ కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయన్నమాట. లార్జ్ క్యాప్ అంటే మార్కెట్లో మనం ఎట్లా కన్సిడర్ చేస్తామంటే టాప్ 100 మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటాం. అండ్ 101 నుంచి 250 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ క్యాప్ స్టాక్స్ అంటాం. మోర్ దాన్ 250 ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవి స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటాం అనమాట. ఒకవేళ మీరు కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ టాప్ 100 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో పిక్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకు అంటే వీటిల్లో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ రిటర్న్స్ కూడా కంపారిటివ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్తో కంపేర్ చేస్తే రిటర్న్స్ కూడా కొంచెం తక్కువే వస్తాయన్నమాట. ఇవి మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీస్ ఆల్మోస్ట్ అన్నిటిని యూటిలైజ్ చేసుకొని వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకొని టాప్ 100లో ఉంటాయి. సో వోలటైలిటీ తక్కువ ఉంటుంది, మీకు బీటా తక్కువ ఉంటుంది, బీటా లెస్ దెన్ 1 ఉంటుంది మ్యాక్సిమం. అండ్ రిటర్న్స్ పరంగా చూసుకుంటే మీకు 12 to 20% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇవేమంటే మోస్ట్లీ డివిడెండ్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి అనమాట. మీకు ఇయర్లీ 2 to 4% మధ్యలో ఎక్స్ట్రాగా డివిడెండ్ వచ్చే స్కోప్ ఉందండి. ఈ గ్లోబల్ మార్కెట్ ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా పడుతుంది? ఇందాక అనుకున్నట్లు మనం 90% ఇండియన్ మార్కెట్ గ్లోబల్ మార్కెట్ డిపెండ్ అయ్యే రన్ అవుతుంది అనమాట. ఈరోజు పరిస్థితి ఏంటంటే మనకి 2 అవుట్కమ్స్ ఒకటి ఉన్నాయి. ఒకటి స్ట్రాంగ్ జీడిపి గ్రోత్ ఆల్రెడీ జరిగిపోయింది. ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పాజిటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా స్టార్ట్ అయ్యే ఇది ఉందన్నమాట. లేదంటే గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవుతూ ఇండియన్ మార్కెట్స్ రన్ అవుతాయండి 99% కేసెస్లో. అసలు ఈ రిస్క్ని ఎలా అంచనా వేయచ్చు అంటారు? స్టాక్స్ రిస్క్నా అండి, ఒకటండి మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే నార్మల్గా 1990 నుంచి చూసుకున్నా 1999 నుంచి చూసుకున్నా సెన్సెక్స్ ఓవరాల్గా మీకు 12 to 14% రిటర్న్స్ ఇస్తూనే ఉందన్నమాట. మీరు సిఏజిఆర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. మీరు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితేనే కాషియస్గా ఉండాలా. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అసలు కాషియస్ ఉండవసరం లేదు, జస్ట్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడమేనండి. ఈ మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటి అసలు తేజ గారు? మార్జిన్ ట్రేడింగ్ ఏం లేదండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సమ్ అమౌంట్ ఉంది మన డిమాట్ అకౌంట్లో, వాటి మీద మనకి ఆప్షన్ ఇస్తారనమాట. ఇంత మార్జిన్ మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం, మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని ఎక్స్ట్రా ఇస్తారు, వాళ్ళు టైం ఇస్తారు. ఆ టైంలో మనం ఆ అమౌంట్ని ట్రేడ్ చేసుకొని ఒకవేళ లాస్ అయినా ప్రాఫిట్ అయినా దానికి మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుందండి, మా గ్యాప్ని ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అండ్ ఒకటి ఏమిటంటే ఎవరైనా ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ట్రై చేయండి, డైరెక్ట్గా స్టాక్స్కి రాకండి. మీది ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఇన్కమ్లో 20% సేవింగ్స్ కింద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐ మీన్ సేవింగ్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ బేసిక్గా మనం అనుకున్నట్లు ముందు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఏదైనా అన్సర్టెనిటీ వస్తే మార్కెట్లో మన జాబ్కి కానీ లేకపోతే మన ఇన్కమ్కి కానీ అన్సర్టెనిటీ వస్తే అండ్ మీరే సోలో ఎన్నర్ అనుకుంటే మీ ఇంటికి మీరు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ మీ 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది మీరు ఎమర్జెన్సీ ఫండ్గా మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. అది కూడా బ్యాంక్లో కానీ లిక్విడ్ ఫండ్స్లో కానీ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవడం సజెస్టబుల్. వన్స్ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయిన తర్వాత మీరు ప్రాపర్గా మీకు లైఫ్ కవర్ ఉందా, లైఫ్ కవర్ ఇన్ ద సెన్స్ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ఉందా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ఉందా, ఎందుకంటే వీటి మీద మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఒకవేళ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా లేకపోతే మన 5 years 6 years సేవింగ్స్ ఒకేసారి హెల్త్ మీద పెట్టాల్సి వస్తుంది అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్గా బిల్డ్ చేసుకోండి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకా కూడా నేను రిస్క్ తీసుకుంటాను, నేను రిస్క్ టేకర్ అంటే అప్పుడు స్టాక్స్కి రండి. ఇనీషియల్గా ఫస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, అండ్ దెన్ వేరే స్టాక్స్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. ఈ వారం తేజ గారు BTST ఎలా ఉండబోతుందండి? BTST
ఈ వారం ఓకేనండి, మనం చూసుకోవచ్చు. BTST నెక్స్ట్ ఫ్రైడే వరకు అయితే ఓకే, మనం చూసుకోవచ్చు, బాగానే ఉంటుందండి. ఓకే, ఈ టెక్నికల్కి సంబంధించి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ మధ్య అసలు తేడా ఏంటి? యా అండి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మనం స్టాక్స్ని లాంగ్ టర్మ్ మార్జిన్ చూస్తున్నాం అనుకోండి, ఏదైనా ఫండమెంటల్స్ చూస్తాం అనమాట. ఫండమెంటల్స్లో కూడా మనం చూసేది ఒకటి మేనేజ్మెంట్ అనాలిసిస్ చూస్తాం, ఒకటి ఇండస్ట్రీ చూస్తాం, ఒకటి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తాం అనమాట. ఒకవేళ ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటే కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ విజన్ ఎలా ఉంది చూసుకోవడానికి ఫండమెంటల్స్ యూజ్ చేస్తాం. జస్ట్ షార్ట్ టర్మ్ మనం నెక్స్ట్ 3 months లేకపోతే 15 days ఇలా ట్రేడ్ చేద్దాము అనుకుంటే మనం టెక్నికల్ అనాలిసిస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట. ఓవరాల్గా మనం కంపెనీలో ఎక్కువ రోజులు ఉన్నాం అనుకుంటే ఫండమెంటల్స్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తాం. లేదు మనం జస్ట్ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుందాం, షార్ట్ టర్మ్లో రిటర్న్స్ తెచ్చుకుందాం అంటే టెక్నికల్లో ఇన్వెస్ట్ చేసి టెక్నికల్ అనాలిసిస్ చూసుకొని బయట వచ్చేస్తామండి. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ అండి. ఈ వారం డిసిప్లైన్, క్లారిటీ, సెక్టార్ ఫోకస్తో ముందుకు సాగండి. స్టే స్మార్ట్, ఇన్వెస్ట్ ఇన్ఫార్మ్డ్. మరో బిజినెస్ బస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.